హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మీరు బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు చికెన్ పకోడీ చేసి హోటల్ స్టైల్లో చేస్తున్నాము. చికెన్ తెచ్చేసి చక్కగా వీడియోలో చూపించిన విధంగా చేసుకుంటే చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. బగారా రైస్ కూడా చేస్తున్నాము, బఠానీ వేసి చాలా రుచిగా ఉంటుంది. బాస్మతి రైస్ కడిగి ఉంచాలి. ఎక్కువ నెంబర్స్ చేస్తున్నాం ఫ్రెండ్స్. అదే విధంగా బగారా రైస్ని వాటర్లో కడిగి 3 సార్లు నీళ్ళు పోసి కడిగి కేజీ లీటర్ ఒక డబ్బా బియ్యానికి డబ్బన్నర వాటర్ వేసుకొని కుక్ చేసుకోవాలి. టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అరకప్పు ఏమో సారపప్పు, కప్పేమో జీడిపప్పులు, గసాలు 50 గ్రాములు వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఈ సైడ్నేమో వచ్చేసి చూడండి, చాలా ఇండుదాకా చూడండి, రైస్ కడిగి నానబెట్టుకోవాలి ఒక అరగంట సేపు. ఎక్కువ వంట తయారు చేస్తున్నాము, చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. మధ్యలో చూడకపోతే కనుక అర్థం కాదు. పేస్ట్ చేసుకోవాలి టమాటా, పచ్చిమిర్చి అవి. ఆ తర్వాత అదే ప్యాన్లో కొంచెం అరకప్పు ఆయిల్ వేసుకొని దినుసులు వేసుకోవాలి. చెక్క, లవంగాయి, మిరియాలు, షాజీరా వేసుకొని వేగనివ్వాలి. నెయ్యి అరకప్పు, నూనె అరకప్పు వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్నాక బాగా కొంచెం 2 నిమిషాలు వేగాలి. సన్నగా నైస్గా తరిగిన ఆనియన్స్, పచ్చిమిర్చి. త్వరగా అయిపోయింది ఫ్రెండ్స్. ఈ వంటకం అనేది అంతా ఒకే దానిలో ఉంది. ఈ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చాలా రుచిగా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ఇట్టే తయారు చేసుకోవచ్చు. ఎక్కువ నెంబర్స్కి తయారు చేసుకోవడానికి త్వరగా చేస్తున్నాము. చాలా రుచిగా ఉంటుంది. ఆర్డర్ అయినా ఇచ్చి తయారు చేసుకోవచ్చు. చాలా కాస్ట్ అనేసి ఈ రకం మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే చక్కగా అందరం తినచ్చు. నెంబర్స్ అందరం, పెద్దవాళ్ళు అందరం, చుట్టాలము అందరం తినటానికి తయారు చేసుకుంటున్నాము. ఇదే ఫాలో అయ్యి మీరు చూసుకొని తయారు చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. పెద్ద పొయ్యి మీద చేసుకుంటే త్వరగా అయిపోయింది. ఈ బగారా రైస్, చికెన్ కర్రీని ఉప్పు వేసుకున్నాము. ఉప్పు వేసుకొని కూడా పసుపు, ఉప్పు వేసుకొని దగ్గరే ఉండి పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, నెయ్యి లేదు అనుకుంటే ఆయిల్ వేసుకొని బాగా దోరగా యాగనిచ్చినాక అరకప్పు అల్లం వెల్లుల్లి పేస్టు, జీడిపప్పు ఒక అరకప్పు వేసుకొని మరలా ఇదే విధంగా కలుపుకోవాలి. ఎక్కువ 50 నెంబర్స్కైనా ఇలాగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇటు సైడ్న ఆనియన్స్ అనేది చూడండి, దోరగా ఆయిల్ పోసి గోల్డ్ కలర్లోకి వచ్చాక దాకా వేయించుకోవాలి. వేయించుకున్నది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తాజాది వేసుకోవాలి. అన్నీ తాజాగా ఉండాలి ఫ్రెండ్స్. మనం ఒక వంట చేసేటప్పుడు 50 నెంబర్స్ కానీ 10 నెంబర్స్ కానీ ఉన్న దానిలోనే మనం తాజాగా అన్నీ తెచ్చుకోవాలి. మొత్తం అన్నీ A to Z పోపు అనేది లీస్ట్ రాసుకోవాలి. ఫస్ట్ ఏమేమి కావాలి అన్నది, వంటకి ఏమేమి కావాలి, ఎన్ని నెంబర్స్కి ఎంత పట్టిద్ది అన్నది 1కి 2 సార్లు మనము పేపర్ మీద రాసుకొని అన్నీ తెచ్చి ముందు రోజే ఉంచేసుకున్నాక ఆ తర్వాత ప్రిపేర్ చేసుకొని వంట అనేది చకచక చేసుకోవచ్చు. 2-3 కూర్చొని చేసుకుంటే వంట అనేది 100 నెంబర్స్ 500 నెంబర్స్ దాకా కూడా చేయొచ్చు. ఈజీగా ఉంటుంది. ఈ మసాలా అనేది వేగింది ఫ్రెండ్స్. వేగాక కొంచెం కారం వేసుకోవాలి. మనం ఒక 10 నెంబర్స్ నేను తయారు చేస్తున్నా ఈరోజు, అందుకనేసేసి కొంచెం గ్రేవీ అనేది నెంబర్స్ని బట్టి ఎక్కువగా వేసుకుంటూ వెళ్ళాలి. కారం వేసుకున్నాక మసాలా అంతా చక్కగా ఆ గ్రేవీ మసాలా వేగుతుంది. ఆ తర్వాత వేగినాక చూడండి ఫ్రెండ్స్, ఆ పేస్ట్ వేసుకోవాలి. ముందుగా టమాటాలు ఉడికించి తోలు తీసి గుజ్జు చేసుకున్నాం. అందులోనే 2 పచ్చిమిర్చి, పెద్దుల్లిపాయలు ఉడికించి సారపప్పు, జీడిపప్పులు పేస్ట్ వేసుకున్నాము. గసాలు ఎందుకంటే ఫ్రెండ్స్ గుజ్జుగా ఉంటుంది. 10 మంది తినేది ఫుడ్
అందుకనేసేసి అలాగా గ్రేవీ కోసం ఉదకటానికి బగారా రైస్లోకి వేసుకొని తినడానికి. అంటే రకరకాలుగా చేసుకుంటాం 4 రకాలు. ఇందులో ఆ గ్రేవీ ఎక్కువ వదగాలి అందుకనేసేసి అవన్నీ వాడాము. వాడి గుజ్జుగా తయారు చేసుకున్నాం. అది ఉడికే కొద్దికి ఎక్కువ ఉదుకుతూ ఉంటుంది. వేసేసుకొని బాగా అడుగుదాకా కలుపుకోవాలి. హైలో ఉంచి చేసుకోవచ్చు. ఇక్కడి నుంచి ఇంకా హైలో ఉంచేసి చేసుకొని ఉడుకు పడుతూ ఉంటుంది. పట్టినాక అటు సైడ్ని మాత్రం అన్నీ సరిపోయినాయా లేవనని చూసుకోవాలి. ఇక్కడ చూసుకున్నాక ఫ్రెండ్స్ అన్ని పొయ్యిలన్నీ దగ్గర పెట్టేసేసుకొని గబగబా చేసేసుకోవచ్చు. వంట అంటే కాస్త తెల్లారుజామున 5 నుంచే చేసుకుంటాము పెద్ద వంట అయితే కనుక. ఇది కొంచెం చిన్న వంటే కాబట్టి స్టార్ట్ చేసాము. 7 గంటల కానించే స్టార్ట్ చేసుకొని చేసుకోవచ్చు. అదే సాయంత్రం పూట అనుకో 4 గంటల కానించే తయారు చేసుకుంటాము. అంటే సిచ్యువేషన్ బట్టి ప్రజెంటేషన్ బట్టి తయారు చేసుకొని అన్నీ లైన్గా సమకూర్చుకుంటాం. ఇక్కడ వచ్చేసి చికెన్ ఫ్రెండ్స్. చికెన్ నేను తీసుకొని కార్న్‌ఫ్లోర్, మైదా, 1 టేబుల్ స్పూను శనగపిండి, ఎగ్గు, పెరుగు అవన్నీ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఉప్పు, కారము వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని నానబెట్టుకోవాలి. బాగా 1కి 2 సార్లు కడగాలి. వాటర్ లేకుండా వడగట్టుకోవాలి చికెన్ని. వడగట్టుకొని క్లీన్ చేసుకున్నాక పెద్ద గిన్నెలో వేసుకొని ఇవన్నీ వేసుకొని కలుపుకున్నాక కోటింగ్ ఇచ్చాక ఆయిల్ పెట్టేసేసి ఆయిల్లో ఇవి చికెన్ అనేది వేసుకోవాలి. చికెన్ వేసుకుంటే ఈ ఫంక్షన్లకి పబ్బాలకి ఇంట్లో కూర్చొని 10 మెంబర్స్ తినడానికి రుచిగా టేస్టీగా ఉంటుంది. ఇది పెద్ద వంట కాబట్టి ఇలా తయారు చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడి అవ్వాలి. లోలో ఉంచేసి మరలా ఒకటి అంటుకోకుండా విడివిడిగా వేసుకుంటూ రావాలి ఫ్రెండ్స్. ఆయిల్ ఫుల్గా ముక్క మునిగిందాక ఉంచాలి. బుడగలు అనేది వస్తూ ఉంటాయి. 2 సార్లు వేయించుకోవాలి. ఒకసారి తీసేసి పక్కన ప్లేట్లో పెట్టేసేసి మరలా లేదు ఫ్రెండ్స్ ఆ ఆయిల్ అన్నీ వేసేసుకొని చికెన్ పకోడీ ఆయిల్ అన్నీ వేసేసుకొని 1 బై 1 ఎంతకాలంటే అంత పెద్ద బండి పెట్టుకొని చేసుకోవాలి. ఒకసారి తీసి వడేసుకొని మరల చల్లారినాక 5 నిమిషాలు ఉన్నాక చల్లారినాక మరలా వేగనిస్తే గోల్డ్ కలర్లోకి వచ్చేస్తాయి. ఇవి చాలా రోజులు ఉంటాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు కూడా స్టోర్ చేసుకొని తినేయచ్చు. మనకి వీలైనప్పుడల్లా తీసుకొని కర్రీలాగా ప్లెయిన్‌దైనా అంతా తినేయటానికి బాగుంటుంది. మనం వంటలకు వినియోగించుకుంటున్నాము. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చికెను ఇదే విధంగా పకోడీ చేస్తున్నాము. కొంచెం ఇందాక ఫ్రెండ్స్ జారు కడిగేసేసి పక్కన గ్రేవీలోకి వేసుకున్నాం. 1 గ్లాసు వాటర్ పోసుకొని ఇవి మాత్రం బాగా దోరగా ఎర్రగా వేగాలి. రెండోసారి కూడా వేసుకొని వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ గ్రేవీ కోసం 1 గ్లాసు వాటర్ వేసి మరలా కలుపుకొని ఆ వాటర్ అనేది వేసుకొని కుక్ చేసుకోవాలి. ఉడికిద్ది. ఆ చికెన్ పకోడీ వేగుతూ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ 1కి 2 సార్లు వేయించుకొని గోల్డ్ కలర్లోకి వచ్చాక చల్లారినాక ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసే గ్రేవీలోకి ఎంతో టేస్టీగా రుచిగా ఉంటుంది. చాలా పెద్ద వంట ఫ్రెండ్స్. ఈ వంట చేసుకోవడానికి చాలా సమయం పట్టిద్ది. అంతా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూస్తే మీకు అర్థమైద్ది. అంతా మీ సక్సెస్ మొత్తానికి నాకు యూట్యూబ్లో ఫాలో అయ్యే నెంబర్స్ మొత్తానికి ఇది వీడియో అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూస్తే అర్థమైంది. ఇది 1కి 2 సార్లు మరలా ప్లేట్లోకి తీసుకొని చల్లారినాక మరలా వేసుకోవాలి 1 బై 1. ఇలాగ ఎన్ని కేజీలు ఉంటే అన్ని కేజీలు చికెన్ అనేది తీసుకొని అంతా వేసుకొని ఇదే విధంగా నానబెట్టుకొని చేసుకుంటే చికెన్ని బోన్లెస్ చికెన్ తెచ్చుకొని చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. దీనికి పలానా చోటని పలానా ఏరియాల్లోనే రకరకాల పేర్లు ఉన్నాయి. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది చికెన్ పకోడీ కర్రీ అని చెప్తున్నా నేను.
తగినంత కారము, సరిపోతే మరలా ఉప్పు వేసుకొని తయారు చేసుకొని ఉడికించుకోవాలి. ఒక జారు కడిగి గ్లాస్ వాటర్ వేసాము. అది దగ్గరికి ఆ గ్రేవీ ఉడికే కొద్దికి దగ్గర పడిద్ది. ఇక అందులో ఈ పకోడా వేస్తాం కదా, చికెన్ పకోడీ తయారు చేస్తున్నాము, అవి వేసుకుంటాము. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. దీనికి మరలా మనం ఆపోజిట్గా చాలా రకరకాల గోంగూర పచ్చడి, పెరుగు చట్నీ, ఇవన్నీ పూల్ మకానా కర్రీ అవన్నీ చేసుకుంటాము ఫంక్షన్లప్పుడు. ఇది వద్దు అనుకుంటే, టైం లేదు అనుకుంటే కనుక మనం కలియా అవన్నీ చేసుకుంటాం కదా, అందుకనేసి ఇలా తయారు చేసుకుంటే ఫంక్షన్లప్పుడు చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. ఇది చూడండి ఫ్రెండ్స్, అక్కడ ఆనియన్స్ ఎర్రగా దోరగా వేయించినవి ఉంచాము బగారా రైస్కి. బగారా రైస్ తయారు చేసుకోవడానికి జీడిపప్పులు, పుదీనాకు, యాలక్కాయలు ఒక 5-6, షాజీరా, అన్ని బిర్యానీకి సంబంధించిన అన్ని పోపులన్నీ వేసుకున్నాము. పచ్చిమిర్చి సన్నగా నైస్గా తరిగిన పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు వేసుకొని నెయ్యి 1 టేబుల్ స్పూన్ వేసి వేయినట్టుగా యాలక్కాయలు, లవంగాయలు, చెక్క, జాజికాయ, స్టార్ పువ్వు అవన్నీ నేను వేయించి దోరగా ప్రిపేర్ చేసి కచ్చాబచ్చాగా రోట్లో దంచినవి. తాజా తీసుకోవాలి ఫ్రెండ్స్, అన్నీ తాజావి. అల్లం వెల్లుల్లి పేస్టు ఒక అరకప్పు వేసుకున్నాము. అరకప్పు వేసుకొని నెయ్యి వేసుకున్నాము. బఠానీలు. బగారా రైస్ చాలా టేస్టీగా రుచిగా సింపుల్గా చేసుకుంటే, ఇంకా నెంబర్స్ని బట్టి మసాలా తినేదాన్ని బట్టి ఇంకా ఎక్కువ వేసుకోవాలి. వేసుకుంటే చాలా రుచిగా టేస్టీగా తయారైద్ది. ఇట్లాగే తొందరగా తయారు చేసుకోవచ్చు. పెద్ద పొయ్యి మీద పెట్టేసేసుకొని పెద్ద గిన్నె ఒకటి పెట్టుకొని తయారు చేసుకుంటే, గంట ముందే బాస్మతి రైస్ని కడిగి ఉంచేసాము. చాలా సింపుల్గా తేలిగ్గా మెతుకు అంటుకోకుండా వచ్చిద్ది. ధనియా పౌడరు, గరం మసాలా పౌడరు, ధనియాల పౌడర్ వేసుకున్నాం ఫ్రెండ్స్. అందులో వేసుకొని ఉప్పు కూడా వేసాము. ఉప్పు, హోమ్ గరం మసాలా పౌడరు వేసుకొని జాజికాయ కూడా లాస్ట్లో కొంచెం, ఇప్పుడు కాదు ఫ్రెండ్స్ జాజికాయ వేసేది, జాజికాయ పౌడర్ కూడా వేసేటప్పుడు నేను చెప్తాను. ఇవన్నీ చూడండి కొంచెం అలా దోరగా పచ్చివాసన పోయిందాకా వేయించుకున్నాక టమాటాలను మరలా 1 కేజీ టమాటాలను నీళ్ళల్లో ఉడికించి కొంచెం వాటర్ పోసి ఉడికించి తోలు తీసి పేస్ట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. తగినంత కొంచెం కారం వేసుకోవాలి ఘాటుకి, బిర్యానీలోకి, బగారా రైస్లకి. వేసుకున్నాక ఫ్రెండ్స్ అవంతా గ్రేవీ అంతా పట్టిందాక పచ్చివాసన పోయిందాకా ఉడికించుకోవాలి. ఉడికించుకున్నాక చాలా రుచిగా టేస్టీగా తయారైద్ది. 1 గ్లాసు వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే అందులో ఉన్న పదార్థాలన్నీ ఉడకటానికి, కొంచెం పచ్చివాసన పోయి ఉడకడానికి స్మెల్ అనేది సూపర్గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి కొంచెం ఫంక్షన్లు అంటే మనం హడావుడిగా కొంచెం నెయ్యి, డాల్డా, నూనె అవన్నీ వేసుకుంటేనే కదా ఫ్రెండ్స్ రుచిగా తయారయ్యిద్ది. అందుకనేసి సైడ్న వచ్చేసి చూడండి, ఇటు పక్కన అంతా వాటర్ పోసి ఉడికించుకున్నాము. ఉడికించుకుంటే ఫ్రెండ్స్ అవి ఉడికి దగ్గరగా గుజ్జులాగా తయారైంది. చికెన్ పకోడీ వేసుకుంటాం ఫ్రెండ్స్ ఇందులో, అందుకనేసి చాలాసేపటి నుంచి ఉడికిస్తూ ఉన్నాము. ఇంకా అందులో చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఆ గ్రేవీ అనేది, చికెన్ పకోడీ గ్రేవీ. ఇక్కడ మాత్రం బగారా రైస్ తయారు చేస్తున్నాము.
అన్ని పోపు దినుసులు, గరం మసాలా పౌడరు, యాలక్కాయలు, ఎలాచి, షాజీరా అవన్నీ వేసుకున్నాం ఫ్రెండ్స్. బిర్యానీ ఆకు తర్వాత మళ్ళీ ఒక పెద్ద గిన్నె ఒకటి పెట్టుకొని నీళ్లు మాత్రం ఎక్కువ వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఆ రైస్ని ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. 80% ఉడికించుకోవడానికి నెయ్యి కానీ ఆయిల్ 1 టేబుల్ స్పూన్ వేసాము. మెతుకు అంటుకోకుండా ఉండి పొడి పొడిలాడిద్ది. ఎలాచి, లవంగాయి, చెక్క, షాజీరా, లవంకాయలు, బిర్యానీ ఆకు, కొంచెం పచ్చిమిర్చి సన్నగా నైస్గా తరిగినవి, పచ్చిమిర్చి ఇలాగా ఘాట్లైన పెట్టి వేసేయచ్చు. వేసుకొని అవన్నీ కలుపుకోవాలి ఫ్రెండ్స్. గరిటెతో కలుపుకున్నాక కొంచెం కుక్ అయినాక వాటర్ ఎక్కువ పోసేసి మెతుకు అంటుకోకుండా పొడి పొడిలాడే బగారా రైస్ తయారు చేస్తున్నాం. అల్లం వెల్లుల్లి పేస్టు. అల్లం వచ్చేసి తక్కువ కాస్టే ఉంది ఫ్రెండ్స్. కేజీ వచ్చేసి 50 రూపాయలు. తెచ్చేసి రుబ్బుకొని అట్టు పెట్టుకుంటే 1 వారం 10 రోజుల దాకా వచ్చేసిద్ది. కేజీ అల్లం, ఉప్పు, రాళ్ళుప్పు వేసాం ఫ్రెండ్స్. అల్లం, వెల్లుల్లిపాయలు చాలా రేటుగా ఉన్నాయి ఫ్రెండ్స్. అల్లం మాత్రం కేజీ 50 రూపాయలు. అల్లమును వెల్లుల్లిపాయలు వేసి రుబ్బుకున్నాము. కొంచెం ఆయిల్ వేసి మిక్సీలోనే వేసుకున్నాము. ఎప్పుడు ఉంటుంది డబ్బాకి అంటే ముందు రోజు తయారు చేసుకున్నాము. ఇది తయారు చేస్తామనేసి ఎక్కువగా వాటర్ వేసుకున్నాం ఫ్రెండ్స్. వాటర్ అనేవి బాగా ఉడుకుబట్టి పొంగులు రావాలి. హైలో ఉంచేసి చేసుకోవాలి. చాలా స్టార్ పువ్వు, జాజికాయ, జాపత్రి ఇవన్నీ దినుసులన్నీ పలావ్కి బగారా రైస్కి సంబంధించిన దినుసులన్నీ వేసుకొని వాటర్ వేసుకొని ఉప్పు వేసుకొని కొంచెం బాగా రావాలి. ఈ గ్రేవీ చూడండి, బగారా రైస్కి తయారు చేయడానికి మనము ఆ గ్రేవీలో ఆనియన్స్ వేసుకున్నాము. అవి పక్కన మాత్రం ఇక్కడి నుంచి చాలా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అర్థమైద్ది మీకు. పుదీనాకు, కొత్తిమీర వేసుకోవాలి బాగా దట్టంగా. వేసుకున్నాక ఇవి ఉడుకుతూ ఉంటాయి. వాటర్ అనేది ఎక్కువ వేసాము, పొయ్యి మీద పెట్టేసాము. ఇక్కడి నుంచి మీకు చాలా ఈజీగా త్వరగా అర్థమైద్ది. పెద్ద ఫంక్షన్లకి, పెళ్ళిళ్ళకి మనం బయటికి వెళ్ళినప్పుడు చేసుకోవడానికి చాలా రుచిగా, టేస్టీగా, ఈజీగా తయారు చేసుకోవడానికి. లెంత్ అనేది ఎక్కువైద్ది ఫ్రెండ్స్, వీడియో లెంత్. ఇవన్నీ అర్థం కావడానికని మళ్ళీ వీడియో చేసి పెడుతున్నాను. చాలా నీట్గా ఉంటుంది. లైక్ చేయండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చూడండి ఆయిల్ అనేది పైకి వచ్చేసింది. ఇక్కడ ఉడికింది ఫ్రెండ్స్. ఉడికినాక మరలా కలుపుకోవాలి. ఈ పొజిషన్లో ఉండాలి. చూడండి గరిటె పెట్టుకొని మరలా కలుపుకొని ఈ సామాన్లు ఇవన్నీ మళ్ళీ తర్వాత వేరే దానిలోకి మనం పెట్టుకోవాలి. ఇవన్నిటిని తోమేసుకోవాలి. పూర్తయినాక పకోడీ చేసామని చెప్పాం కదా ఫ్రెండ్స్, చికెన్ పకోడీ. ఆ చికెన్ పకోడీ వేసి ఒక 5 నిమిషాల సేపు దాకా ఉడికించుకోవాలి. మీడియం సైజులో పొయ్యి ఉంచేసి కొత్తిమీర చల్లుకోవాలి. చాలా రుచిగా, టేస్టీగా పెళ్ళిళ్ళకి చేసినప్పుడు ఇదే చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. మూత పెట్టి ఒక 5 నిమిషాల సేపు ఉడకనివ్వాలి. చూడండి వాటర్ చూస్తుండగానే హైలో ఉంచేసాము. ఇంకెక్కడి నుంచి పూర్తిగా మీకు చాలా అర్థమైపోయిద్ది. చూస్తే కనుక వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేయండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు వీడియో అనేది సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. కొంచెం వాటర్ తీసుకొని ఆ గ్రేవీలోకి వేసుకున్నాము. ఒక కప్పుడన్ని వాటరు. ఇక్కడేమో ఉడుకుతుంది ఫ్రెండ్స్ చికెన్ పకోడీ కర్రీ.
బగారా రైస్లోకి తినడానికి, ప్లెయిన్ రైస్లోకైనా చపాతీలోకైనా చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి వాటర్ అనేవి బాగా తెరిలినాక మనం బాస్మతి రైస్ కానీ స్వర్ణ మసూర రైస్ కానీ చేసుకోవడానికి బగారా రైస్కి ఆ వాటర్ బాగా ఉడికినాక ఆ వాటర్లో వేసాము. 80% కుక్ చేసుకోవాలి. హైలో ఉంచేసి స్టవ్ అనేది 80% రైస్ ఉడికిందా లేదా అని చూసుకొని అర్థమైపోయింది. ఆ గ్రేవీలోకి 1 కప్పు వాటర్ వేసుకొని బాగా గరగర గరగర తిప్పాము ఫ్రెండ్స్. ఎందుకంటే మనం దమ్ చేసుకోవాలి కదా. ఈ 80% కుక్ అయినాక దమ్ చేసుకోవాలి. పలుకు పలుకుగా అన్నం మెతుకు ఉంటుంది, బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి గ్రేవీ అనేది తయారైపోయింది. చికెన్ పకోడీ గ్రేవీ రైస్లోకి, చపాతీలోకి, బగారా రైస్లోకి, రాగి సంకట్లోకి జీడిపప్పులతో తయారు చేసిన చికెన్ పకోడీ కర్రీ చూడండి ఎంత రుచిగా టేస్టీగా. కొత్తిమీర పుదీనాకు వేసుకోవాలి. కొత్తిమీర పుదీనాకు కొంచెం కరివేపాకు ముక్కలుగా చేసుకొని వేసుకుంటే ఈ సమయాన చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. మీకు ఇష్టం లేదు అనుకుంటే కనుక అక్కడ చూడండి రైస్ మాత్రం ఉడికింది, ఉడుకుతూ ఉంది, ఉడుకు పడుతూ ఉంది. దగ్గరే ఉండేసేసి హైలో ఉంచేసి చేసుకోవాలి. చూడండి 80% కుక్ పలుగ్గా ఉన్నప్పుడే ఒక జాలు గంటె కానీ బుట్ట కానీ తీసుకొని మొత్తం ఆ జాలు బుట్టలో వేసేసి 1 by 1 వేసుకోవాలి ఫ్రెండ్స్. దమ్ చేసుకోవడానికి ఆ దమ్ చేసుకోవడానికి ఫ్రెండ్స్ ఈజీగా ఒక క్లాత్ రైస్ అంతా వేసేసుకొని వడకట్టి రైస్ వేసుకొని క్లాత్ కప్పి, కాటన్ క్లాత్ కప్పి మూత పెట్టేసేసి సిమ్లో పెట్టి ఒక 5 నిమిషాల సేపు దాకా 10 నిమిషాల సేపు దాకా దమ్ చేసుకోవచ్చు. లేదు అంటే అట్ల పెంకు పెట్టేసేసి అట్ల పెంకు మీద ఈ గిన్నె అనేది పెట్టేసేసి దమ్ చేసుకోవచ్చు. రకరకాలుగా చేసుకోవచ్చు. ఆవిరి అనేది బయట పోకుండా ఆ స్మెల్ అనేది మసాలా దినుసులు స్మెల్లు, పుదీనాకు అవన్నీ, ధనియాల పౌడరు, షాజీరా అవన్నీ వేసుకున్నాం కదా ఫ్రెండ్స్. వేసుకున్నప్పుడు ఈ సమయాన కొంచెము జాజికాయ పౌడర్ వేసుకోవాలి. అక్కడ వేసుకుంటే చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. ఆనియన్స్ మనం ఏమేమి తినాలి అంటే అప్పుడు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ సమయాన ఎండు ద్రాక్షాలు కిస్మిస్ అంటాం కదా, అవి కూడా నూనెలో వేగనిచ్చి వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారైనా ఇదే విధంగా మీరు తయారు చేసి నా కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. అదే విధంగా 1 by 1 బాస్మతి రైస్ని అదిగో జాజికాయ పౌడర్ ఫ్రెండ్స్. జాజికాయ పౌడర్ని కొంచెం వేయినట్టుగా వేసుకోవాలి. చేత్తో పట్టుకొని 2 అలాగా వేసుకోవాలి. వేసుకుంటే రుచిగా ఉంటుంది. రుచి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ కుంకుమ పువ్వున వేసుకోవచ్చు ఫ్రెండ్స్. కుంకుమ పువ్వు కూడా వేసుకోవచ్చు. ఎండు ద్రాక్ష 1 కప్పుడు బాగా దోరగా వేయించేసి వేసుకోవచ్చు. రుచిగా రుచికి రుచి. ఇక్కడ అన్నీ సిద్ధమవుతున్నాయి. 1 by 1 నాకు గంట సమయం పట్టింది ఫ్రెండ్స్. ఆ గంటలోనే ఇవన్నీ తయారు చేసుకొని 10 మెంబర్స్కి సరిపోను. 2 పూట్ల అయినా 1 పూట అయినా తినేయచ్చు. చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. గంట సమయం పట్టింది. పుదీనాకు కొంచెం కొత్తిమీర పుదీనాకు వేసుకొని మరలా ఆనియన్స్ వేసుకొని మూత పెట్టి క్లాత్ కప్పి మూత పెట్టాలి ఫ్రెండ్స్. కాటన్ క్లాత్. చాలా రుచిగా టేస్టీగా దమ్ చేసుకుంటున్నాం. ఇంకా ఒక 5 నిమిషాల సమయం పట్టింది. ఇక్కడ మాత్రం చికెన్ పకోడీ గ్రేవీ తయారైంది. ఎంత ఈజీ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ పెట్టండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.